హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మధు. మీ అందరికీ తెలుసు కదా! సో, ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, నేను వితిన్ 6 మంత్స్ ఆఫ్ టైమ్‌లోనే 176% హైక్ ఎలా తెచ్చుకున్నాను సాలరీలో అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. గైస్ మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా నేను జెన్యూన్ వేస్‌లోనే ఎళ్ళాను. ఎలాంటి ఫేక్ అయితే చేయలేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను నా స్కిల్స్‌ని ఎలా అప్ స్కిల్ చేసుకున్నాను. తర్వాత నేను ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి. సో, నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎలా స్విచ్ అయ్యాను. నాకు అపార్చునిటీస్ ఎలా వచ్చాయి. ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. వాటితో పాటుగా మీరు మీ కెరియర్‌లో మంచి సాలరీ ఎలా తెచ్చుకోవాలి. అండ్ మీరు ఎలాంటి వేస్‌ని తీసుకుంటే మీరు తొందరగా అప్ స్కిల్ అవ్వచ్చు. అట్లాగే మంచి హైక్‌ని తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో మాక్సిమం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంక టాపిక్‌లోకెళ్తే మీ అందరికీ తెలుసు కదా! నేను ముందు అమెజాన్‌లో పనిచేసేవాడిని. సో, ఐ వాస్ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2022. నా బ్యాచిలర్స్ అనేది 2022లో అయిపోయింది ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. హౌవెవర్ నేను ఆల్మోస్ట్ నా ఇంజినీరింగ్ డేస్‌లో ఉన్నప్పుడు అరౌండ్ 6 కంపెనీస్‌లో ప్లేస్ అయ్యాను. మీకు తెలిసిందే లైక్ అమెజాన్ అనేది నేను ఓన్‌గా కష్టపడి తెచ్చుకున్నది. దానికి ముందు కాలేజ్‌లో ఉన్నప్పుడు విప్రోలో ప్లేస్ అయ్యాను, క్యాప్‌జెమినైలో ప్లేస్ అయ్యాను, అటాస్ ఇంటెల్‌లో ప్లేస్ అయ్యాను, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లో ప్లేస్ అయ్యాను అండ్ నెక్స్ట్‌వేవ్‌లో కూడా ప్లేస్ అయ్యా. అయితే డిస్పైట్ ఆల్ ద కంపెనీస్ ఐ హావ్ చోసెన్ అమెజాన్ అన్నమాట. అసలు నేను అమెజాన్ ఎందుకు చూసుకున్న అదే సెలెక్ట్ చేసుకున్నా అనేది కూడా నేను కొన్ని వీడియోస్‌లో డిస్కస్ చేశాను. అది పక్కన పెడితే నా అమెజాన్‌లో నేను ఎళ్ళిన రోల్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. అంటే నేను రీసెంట్‌గా బయటకొచ్చింది ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌గా. బట్ నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యింది ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అన్నమాట. సో, ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి నాకు స్టార్టింగ్‌లో. ఎందుకంటే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను 2022లో. నాదేమో ఎలక్ట్రానిక్స్. నేను వర్క్ చేయబోయేదేమో ఫుల్లీ ఫినాన్స్ అన్నమాట. అంటే లైక్ ఇంటు ద ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ఇంటు ద ఫినాన్స్. హౌవెవర్ ఇట్ ఈస్ ఇంటు లైక్ ఇన్వెస్టిగేషన్స్, ఫ్రాడ్ థింగ్స్ ఇట్లాంటి వాటి గురించి డిటెక్ట్ చేసి ఒక ఇన్వెస్టిగేటర్‌గా వర్క్ చేయాలన్నమాట. అయితే స్టార్టింగ్ డేస్‌లో కష్టంగానే ఉండేది. అంటే నాకు ఆ స్కిల్స్‌ని నేను నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఆల్‌మోస్ట్ 2, 3 మంత్స్ పడుతుంది. లైక్ మనం ఫుల్లీ ప్రిపేర్డ్ అవ్వడానికి. అంటే వి ఆర్ గుడ్ టు గో ఆన్ ది ఫ్లోర్. మనం ర్యాంప్ అంటారుగా, అంటే జనరల్‌గా మన ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ర్యాంప్ ఉంటది. ర్యాంప్ అయిపోయిన తర్వాత మనం ఫ్లోర్ మీదకెళ్తాం. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అరౌండ్ ఒక 4-5 మంత్స్ అయితే పడుతుందన్నట్టు. ఫర్ మీ ఆల్సో ఇంత ప్రాసెసే తీసుకుంది. అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు నా కరియర్ అండ్ నా ప్యాకేజ్ చాలా తక్కువన్నమాట. ఇట్స్ నాట్ ఈవెన్ ద ప్యాకేజ్ ద ఫ్రెషర్స్ హూ గాట్ ఫ్రమ్ ది టీసీఎస్. టీసీఎస్‌లో ఫ్రెషర్స్ తెచ్చుకునే సాలరీ కంటే నా సాలరీ చాలా తక్కువ. బికాజ్ ఐయామ్ ఇంటు ద ఆపరేషన్స్, నాట్ ఇంటు టెక్ సైడ్ కదా! ఆపరేషన్స్‌కి జనరల్‌గా చాలా తక్కువ ప్యాకేజెస్ ఇస్తారనమాట. నువ్వు ఏ కంపెనీలో చూసుకున్నా. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ బేసిక్ అండ్ వెరీ మినిమల్ సాలరీ. నాకైతే అంత సాలరీతోనే నేను జాయిన్ అయ్యాను. రీజన్ ఏంటి అంటే అమెజాన్ వాళ్ళు కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ మీ ఇంటికే డెలివరీ చేశారు. నువ్వు ఒక్కరోజు కూడా ఇంటికెళ్ళాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంది అంటే నా ఇంటర్వ్యూస్, నా ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను వర్చువల్‌గానే చేశా. ఇప్పుడన్నా ఇంటర్వ్యూస్ అంటే కొన్ని కంపెనీస్‌కెళ్ళి తీసుకోవాలి. ఆన్‌లైన్ మోడ్ తీసేశారు. ఇట్లుంది. కానీ నేను కోవిడ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అవంతా కంప్లీట్‌గా ఫుల్లీ వర్చువలే ఉన్నింది. ఓకే. ఇది ఆపర్చునిటీ బావుంది అనేసి నేను అమెజాన్‌లో జాయిన్ అయ్యాను. నేను అమెజాన్‌లో జాయిన్ అయినప్పుడు నేను ముందుగా చెప్పినట్టు నాకు బేసిక్ థింగ్స్ కూడా వచ్చేవి కాదనమాట. అవన్నీ నేను స్టార్టింగ్ నుంచి ఎవ్రీథింగ్ నోట్స్‌లో రాసుకునేవాడిని, ప్రిపేర్ చేసుకునేవాడిని. ఇది ఇలాంటి కేస్ వస్తే ఇలా సాల్వ్ చేయాలి. మెథడాలజీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకున్నాననమాట. ఇక్కడ మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే ఆల్వేస్ ట్రై టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. మీరు చదివింది వేరే డొమైన్ అయినా, నువ్వు వర్క్ చేస్తుంది వేరే డొమైన్ అయినా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అప్ స్కిల్ చేసుకోవడం మీ స్కిల్స్‌ని. ఎప్పుడు ఒకే స్కిల్ పైన ఉంటే ఇట్ విల్ బి నాట్ గోయింగ్ టు వర్క్. సెకండ్ థింగ్, మీలో క్యూరియాసిటీ ఉండాలి. క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి. అనలిటికల్‌గా ఎలా ఆలోచించాలి అనేది కూడా మీరైతే స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 మంత్స్ అయితే అక్కడ వర్క్ చేశాను. యాస్ ఎ ఫ్రెషర్‌గా స్టార్ట్ అయిపోయి నాట్ 2 మంత్స్, 1 ఇయర్ 11 మంత్స్, క్లోజ్ టు 2 ఇయర్స్ అనుకోండి. 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయా. ఇంక ఇక్కడే ఉంటే నా కెరియర్ ఇట్లుండదు.
సో నేను అప్పటి వరకు ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్‌లో బతికేసాను అనమాట. నేను ఇండ్లు, తర్వాత మా లోకల్‌లో ఉన్న పీపుల్, మా సరౌండింగ్స్‌కి బాగా హ్యాబిచ్యుయేట్ అయిపోయా. ఎంతలా అంటే అసలు ఇంక నేను అక్కడి నుంచి బయటకొస్తే నేను బ్రతకలేనేమో అన్నంత సిట్యుయేషన్ నుంచి అట్లా అంత కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోయానన్నమాట. సో నాకింక లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలి. నేను వేరే కంపెనీస్‌కెళ్ళను. ఆఫీస్ కల్చర్ వద్దు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయా. కానీ కొన్ని సిట్యుయేషన్స్ నన్ను నిజంగా మార్చేసాయి. ఆ సిట్యుయేషన్స్ ఏంటి అంటే ఆఫీస్ కల్చర్ ఎలా ఉంటుంది? ఆఫీస్‌లో మన కొలీగ్స్‌తో ఎలా ఉంటాము? ఆఫీస్‌కెళ్తే మనకి అపార్చునిటీస్ ఎలా ఉంటాయి? అక్కడికెళ్తే మనకి రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంటుంది? ఇలాంటి థింగ్స్ అన్నీ నేను అప్పుడు మర్చిపోయానన్నమాట. కానీ కొంతమంది సీనియర్స్ ద్వారా, అట్లాగే కొన్ని యూట్యూబ్ వీడియోస్ ద్వారా, కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. మనం ఆఫీస్‌కెళ్తే మనం ఇంట్లో కంటే ఎక్కువ స్కిల్స్‌ని గెయిన్ చేయొచ్చు. అట్లాగే మనకి వైడర్ పీపుల్‌తో కనెక్ట్ అయ్యి అపార్చునిటీస్ గురించి తెలుసుకునే ఎక్స్‌పోజర్ వస్తుంది అనే ఒకటైతే నేను తెలుసుకున్నాను అన్నమాట. సో అప్పుడు నేను స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ మై సెల్ఫ్. అట్లాంటి టైంలోనే నాకు చాలా కంపెనీస్ నుంచి అపార్చునిటీస్ వచ్చాయి. అయితే లైక్ కాన్సంట్రిక్స్ వచ్చింది. దాని తర్వాత ఇంకోటి 24/7 వచ్చింది. ఇంకా సమ్ కంపెనీస్ లైక్ అదర్ కంపెనీస్‌లో గురించి కూడా సేమ్ నేను వర్క్ చేస్తున్న రోల్స్‌కే వచ్చాయి. హౌవెవర్ నేను మళ్ళీ వాటిని రిజెక్ట్ చేశానన్నమాట. సో ఎందుకంటే సేమ్ లైక్ కొన్ని నా పర్సనల్ రీజన్స్ అండ్ కొన్ని మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వర్క్ చేశారు అలాంటి కంపెనీస్‌లో. సో ఐ థాట్ ఆఫ్ లైక్ టేకింగ్ దిస్ అసైడ్. ఎందుకంటే ఆ కంపెనీస్ యొక్క వర్క్ కల్చర్ బాలేదని నేను కొన్ని సందర్భాల్లో విన్నాను. అందుకోసం నేను ఎళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఓన్‌గా ట్రై చేశాను. ట్రై చేస్తే నాకు ఈవై నుంచి ఒకరోజు ఒక కాల్ వచ్చిందనమాట. సో అరౌండ్ నేను 12కి అప్లై చేశాను. తర్వాత లైక్ ఈవినింగ్ 4కి ఎట్లా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. సో ప్రెజెంట్ మేము మీ ప్రొఫైల్ చూసాను. ఇది ఫిట్ అవుతుంది అనుకుంటున్నా ప్రెజెంట్ రోల్‌కి. సో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నావు కదా అమెజాన్‌లో. సో నువ్వు విల్లింగ్‌గా ఉన్నావా అన్నారు. యెస్ ఐ యామ్ అన్నాను. సో వాళ్ళు కాల్ చేశారు. దే డిడ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత నాకు హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది. దాని తర్వాత మేనేజరల్ రౌండ్‌ని కండక్ట్ చేశారు. మేనేజరల్ ప్లస్ టెక్నికల్. సో అవి కండక్ట్ చేశారు. దాని తర్వాత హెచ్ఆర్ ప్లస్ ఫైనల్ మేనేజర్ రౌండ్‌ని కండక్ట్ చేశారు. హౌవెవర్ నేను పాజిటివ్ ఫీడ్‌బ్యాకే రిసీవ్ చేసుకున్నాను. వితిన్ 2 డేస్‌లోనే వాళ్ళు ఆఫర్‌ని అయితే రిలీజ్ చేసేసారనమాట. ఐ మీన్ నాట్ ఇన్‌స్టాంట్‌లీ ఆఫర్. లైక్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఆఫర్ అయితే వచ్చింది. సో అప్పుడు నా హైక్ అనేది లైక్ ఆల్‌మోస్ట్ 60-70% అన్నమాట. ఫ్రమ్ మై అమెజాన్ ప్యాకేజ్. సో నేను ఇక్కడ ఈ మధ్యలో ఏం చేశాను అంటే నేను ఫుల్లీ ఇంటూ దిస్ ఆపరేషన్ సైడ్ కాకుండా నేను ఇన్వెస్టిగేషన్ సైడ్ మూవ్ అవడానికి కెరియర్‌ని ఎంచుకున్నాను అనమాట. అంటే లైక్ నేను ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ చేశాను. విచ్ ఈస్ ఇంటూ యాంటీ మనీ లాండరింగ్, నో యువర్ కస్టమర్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్ ఆఫీసర్ ఇట్లాంటి పొజిషన్స్‌కి అన్నిటికి వర్క్ అయ్యే ఒక సర్టిఫికేషన్ నేను ఉడెమీలో చేశా. విచ్ ఈస్ అరౌండ్ ₹500 ఆ రేంజ్‌లో ఉన్న సర్టిఫికేషన్‌ని చేశా. కాకపోతే ఆ సర్టిఫికేషన్ ₹500 ఉన్న అక్కడున్న కంటెంట్ అనేది చాలా వర్త్ అనిపించింది నాకు. దాని యాక్చువల్ ప్రైస్ అరౌండ్ 4,500 ఉంటది. బట్ కానీ నాకు ఆఫర్‌లో ₹500కే వచ్చింది. కొన్ని కూపన్స్ అప్లై చేయడం వల్ల. సో నేను ఆ కోర్స్‌ని కంప్లీట్ చేశాను. కోర్స్‌ని కంప్లీట్ చేసిన తర్వాత నేను ఆపర్చునిటీని ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలుపెట్టాను అన్నమాట. సో అప్పుడు నాకు మంచి హైక్ అయితే వచ్చింది. కానీ నేను ఈవై అనేది నాకు డైరెక్ట్‌గా పేరోల్ అయినప్పటికీ నేను వర్క్ చేసేది క్లయింట్స్ కంపెనీ కోసం అన్నమాట. సో క్లయింట్స్ కంపెనీ కోసం వర్క్ చేస్తుంటే నా ఆపర్చునిటీస్ అవన్నీ నాకప్పుడు చాలా లోగా ఉండేవి. సో దాని తర్వాత నాకు వితిన్ 6 మంత్స్ టైంలోనే నా క్లయింట్ కంపెనీ నుంచి నాకు ఆఫర్ వచ్చిందనమాట. నువ్వు ఇంటర్నల్‌గా కూడా మూవ్ అవ్వచ్చు అని. సో నేను అన్ని ఇంటర్నల్ ఫార్మాలిటీస్ తర్వాత నా వర్క్‌ని చూసారు. నేను 6 మంత్స్ వర్క్ చేశాను కదా! ఆ వర్క్‌ని చూసారు. అట్లాగే నా స్కిల్స్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కానీ అండ్ ద వే మనం ఆఫీస్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్‌లో ఉన్న థింగ్స్ అన్నిటిని గమనించి సో దాని తర్వాత నా ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత ఒక ఎగ్జామ్, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ అమెజాన్ ప్యాకేజ్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీకి హైక్ అయితే ఆల్మోస్ట్ 176% అయితే ఇచ్చారనమాట. సో దీనికోసం ఇంత కష్టపడి నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాను. సో మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు మీ కంపెనీ కానీ లేదా మార్కెట్‌లో ఫస్ట్ మీరు మీ వర్త్‌ని తెలుసుకోండి. అంటే మీరు ఒక కంపెనీకెళ్తుంటే మీరు ఎంత వర్త్? సో మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి? ఆ కంపెనీకి మీరు నిజంగా సూటబుల్ అవుతారా లేదా? వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి? మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడు మీకు మీరు స్కిల్స్‌ని అప్ స్కిల్ చేస్తూ ఉండాలి. సో మీరు ఒక కంపెనీని ఇష్టపడింటారనుకో, ఆ కంపెనీకి ఎలాంటి రోల్స్ ఉన్నాయి? వాటికి ఎలాంటి స్కిల్స్ కావాలి? నా దగ్గర ఏం డెఫిషియన్సీ ఉంది? వాటిని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే స్కిల్స్‌ని కూడా
మీరు పెంచుకోవాలన్నమాట. అండ్ కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం. నేను ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అందులో 50% ఆఫ్ ది ఇంటర్వ్యూస్ నేను క్లియర్ చేశాను అండ్ 50% ఐ రిజెక్టెడ్ డ్యూ టు ఒక్కొక్కసారి ప్రొఫైలే మ్యాచ్ అవ్వదు, ఇంకొకసారి మన స్కిల్స్ మ్యాచ్ అవ్వదు, ఇంకొకసారి కొన్ని పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ అలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, చూస్ ద రైట్ ఆపర్చునిటీ. సో నాకు కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, అందులో నేను రైట్ ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను కొంచెం పీస్ఫుల్గా బతకగలుగుతున్నా. అలా కాదని వచ్చిన ప్రతి ఒక్క దానికి శాలరీ దానికోసం వెళ్ళిపోయినాం అనుకో, ఖచ్చితంగా మనం మన మెంటల్ హెల్త్ని, అలాగే మన పర్సనల్ హెల్త్ని, అలాగే మన ఫిజికల్ హెల్త్ని అండ్ మన ఓవరాల్గా మన చుట్టూ ఉన్న అన్ని కండిషన్స్ని మేనేజ్ చేయలేక ఏదో ఒక రోజు పిచ్చి వాళ్ళు అయిపోతాం. సో చూస్ ద రైట్ ఆపర్చునిటీ. సో ఇది గైస్, చూసారు కదా, ఈ వీడియో అయితే బిట్ లెంతీ. హవెవర్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు చెప్పాను. సో ఈ వీడియో కిందే మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందు ఉంటాను. అండ్ మీరు చేయాల్సింది, నెక్స్ట్ మీరు ఎట్లాంటి టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాటిని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఏ టాపిక్ గురించి మీరు డిస్కస్ చేయాలి అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. కొత్త వీడియోతో కొత్త టాపిక్తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.